శ్రీ నారసింహ సుదర్శన శ్రీనివాస మహాయజ్ఞంలో భాగంగా రెండో రోజు ఆధ్యాత్మిక వైభవం అహోబిల క్షేత్రంలో కనువిందు చేసింది. ఈరోజు త్రేతాయుగానికి సంబంధించిన శ్రీ సీతారాముల వారికి, ద్వాపర యుగానికి సంబంధించిన శ్రీ రాధాకృష్ణుల వారికి అంగరంగ వైభవంగా దివ్య కళ్యాణ మహోత్సవం జరగబోతోంది. ఇలాంటి అపూర్వమైన ఆధ్యాత్మిక ఘట్టానికి అహోబిలం వంటి మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం వేదిక కావడం భక్తులందరి అదృష్టమే. శ్రీ అహోబిల నరసింహ స్వామివారి దివ్య సన్నిధిలో సీతారాముల వారికి, రాధాకృష్ణుల వారికి విశేష అభిషేకం నిర్వహించారు. పవిత్ర జలాలతో, పంచామృతాలతో జరిగిన ఈ అభిషేకం స్వామివారి దివ్య తేజస్సును మరింత ప్రతిబింబించింది. వేద మంత్రోచ్చరణలు, హోమాల మధ్య సాగిన ఈ పూజా కార్యక్రమం అహోబిల క్షేత్రాన్ని ఆధ్యాత్మిక తరంగాలతో నింపింది. అనంతరం సాయంత్రం ఒకే మండపంలో సీతారాముల వారికి, రాధాకృష్ణుల వారికి అంగరంగ వైభవంగా దివ్య కళ్యాణ మహోత్సవం జరిగింది. మంగళ వాయిద్యాల నడుమ, వేద మంత్రాల సాక్షిగా స్వామివారి దివ్య ఆశీస్సుల మధ్య జరిగిన ఈ కళ్యాణం భక్తులందరి హృదయాలను భక్తి పార్వస్యంతో నింపింది. ఇది కేవలం ఒక కళ్యాణ వేడుక కాదు, యుగాలను కలిపే ఒక మహాదివ్య ఘట్టం. భక్తి, విశ్వాసం, ఆధ్యాత్మికతల సంగమం. అలాంటి అద్భుతమైన అహోబిల క్షేత్రంలో ఈ దివ్య అభిషేకాన్ని, కళ్యాణ మహోత్సవాన్ని దర్శించుకోవడం నిజంగా పూర్వజన్మ సుకృతమే. అహోబిల నరసింహస్వామివారి కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరి కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని HN9 టీవీ ద్వారా కోరుకుందాం.